నమస్తే. వెల్కమ్ టు లోకల్ న్యూస్. పేదల అభ్యున్నతికి పాటుపడడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కుల వృత్తులకు ఇతోధికంగా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య పాడి పరిశ్రమాభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖ మధ్యలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో 2 కోట్ల రూపాయలు, డిచ్పల్లి మండలం నడిపల్లిలో 50 లక్షలతో చేపడుతున్న చేపల మార్కెట్ల నిర్మాణాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అట్టహాసంగా శంకుస్థాపనలో చేశారు. అదేవిధంగా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలోని మాసని చెరువులో చేప పిల్లలను విడుదల చేసి మత్స్యకారులతో భేటీ అయ్యారు. మత్స్య కార్మిక సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధార్ సిన్హా, కమిషనర్ లచ్చిరామ్ నాయక్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ నీతు కిరణ్ తదితరులు మంత్రితో కలిసి పాల్గొన్నారు. మత్స్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మత్స్య కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని అన్నారు. నీటి వనరులు ఉన్న ప్రతి చోట 100% సబ్సిడీపై చేపలు, రొయ్యల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల చేపల సంపద గణనీయంగా వృద్ధి చెందిందని అన్నారు. ఈ నేపథ్యంలో మంచి మార్కెటింగ్ వసతితో మత్స్యకార కుటుంబాలకు మరింత ఆర్థిక పరిపుష్టి కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అవకాశం ఉన్న ప్రతి చోట జిల్లా, మండల స్థాయిలలో హోల్సేల్, రీటైల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా 75% సబ్సిడీపై 4 వీలర్ వాహనాలు, మోపెడ్లు, లగేజీ ఆటో రిక్షాలు సమకూరుస్తోందని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి రెట్టింపు అయిందని, మార్కెట్లోనూ చేపలకు మంచి డిమాండ్ పలుకుతుండటంతో మత్స్యకారులు అధిక ఆదాయం ఆర్జిస్తున్నారని హర్షం వెలిబుచ్చారు. ఈ దిశగా మహిళలకు కూడా ఆదాయ వనరులు సమకూరేలా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మత్స్య కార్మిక సంఘాల్లో సభ్యత్వం కల్పిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ఇదివరకు గ్రామ పంచాయతీల ద్వారా సర్పంచ్లు లైసెన్స్లు జారీ చేసే విధానాన్ని తొలగించి కేవలం మత్స్యకారులకు మాత్రమే మత్స్యశాఖ ద్వారా లైసెన్స్లు ఇచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసిందని వివరించారు. దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపి చెరువులు, జలాశయాల్లో చేపల సంపదపై పూర్తిగా మత్స్య కార్మికులకే హక్కులు కల్పించామన్నారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని మంత్రి హితవు పలికారు. ముఖ్యంగా చెరువులు, ప్రాజెక్టులలో విడుదల చేస్తున్న చేప పిల్లల నాణ్యతను నిశితంగా పరిశీలించాలని, నిబంధనలకు అనుగుణంగా ఫిష్ సీడ్ ఉందా లేదా అన్నది గమనించాలని సూచించారు. అప్పుడే మత్స్య సంపద గణనీయంగా వృద్ధి చెంది ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతోందని, తద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోందని అన్నారు. 2016లో మొదటగా 3900 చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ప్రస్తుతం 24,000 పైచిలుకు చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తూ రాష్ట్రంలో చేపల సంపదను రెట్టింపు చేసి మత్స్యకార కుటుంబాలలో వెలుగులు నింపుతోందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. సేద్యానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు రైతు బంధు, రైతు బీమా, సాగునీరు అందిస్తూ రైతాంగానికి ఆదరవుగా నిలుస్తున్నారని అన్నారు. కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయుటకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులు, వితంతువులు, బీడీ, చేనేత కార్మికులు తదితరులకు 2016, దివ్యాంగులకు 4,016 రూపాయల ఆసరా పెన్షన్లు అందిస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1,116 రూపాయలు అందిస్తోందని, తెలంగాణలో మాత్రమేనని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని మంత్రి కోరారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు చెరువులన్నీ కబ్జాలకు గురయ్యాయని, మత్స్య కార్మికులు చేపలు పట్టుకుందామంటే చెరువులలో నీటి జాడ ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో మిషన్ కాకతీయ కింద చెరువులను మరమ్మతులు చేసిన ఫలితంగా ప్రతి చోట చెరువులు జలకాలతో తొణికిసలాడుతున్నాయని, 100% సబ్సిడీపై చేప పిల్లలను ప్రభుత్వం అందిస్తూ వాటి సంపదను పూర్తిగా మత్స్య కార్మికులకే అందిస్తోందన్నారు.
చేపల విక్రయాలకు అన్ని సదుపాయాలతో కూడిన మంచి వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో చేపల మార్కెట్లను విరివిగా నిర్మిస్తున్నారని అన్నారు. న్యాల్కల్లోని మాసాని చెరువులో 2.74 లక్షల చేప పిల్లలు, 1.37 లక్షల రొయ్య పిల్లలు విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో మత్స్య కార్మిక ఫెడరేషన్ అధ్యక్షుడు టి మల్లయ్య, ఐడిసిఎంఎస్ చైర్మన్ మోహన్, నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సంబంధిత శాఖల అధికారులు, వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మత్స్య కార్మిక సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మీకు ఎక్కడ చూసినా మీ కళ్ళ ముంగటే ఉన్నాయి. ఒకప్పుడు వైకుంఠ ధామాలు నేను అడుగుతా, బొందలగడ్డ గురించి దేశంలో ఎవడన్నా ఆలోచించిండా? ఎప్పుడన్నా బొందలగడ్డలో మంచిగా నీళ్లు పెట్టాలి, కొంత కూర్చోవడానికి సదుపాయం ఉండాలి, ఒక బ్రహ్మాండమైనటువంటి చెట్లు ఉండాలని ఈ దేశంలో ఎవరికైనా ఆలోచన ఉందా? వైకుంఠ ధామాలు నేను ఇప్పుడే మా గణేష్ చూపించిండు నిజామాబాద్ వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా కట్టింది అంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇక్కడ దాకా ఉంటుంది. రెండోది ఆ మధ్యలో కంటివేలు కనిపెట్టిండు, మీ ఇంటింటికి వచ్చి కళ్ళు చెక్ చేసింది. అంటే మన కళ్ళు బాగా లేకపోతే కూడా ముఖ్యమంత్రి గారికి ఎక్కడో బాధ అనిపిస్తుంది. అదే మన పరిస్థితులే చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళ పరిస్థితులే కంటి చూపు దగ్గర దారుణంగా ఉన్నాయి. కానీ నా రాష్ట్రంలో కూడా నా పల్లెల్లో, నా గ్రామాల్లో, నా పట్టణాల్లో ప్రతి ఒక్కరి కళ్ళు చెక్ చేపిస్తా, వాళ్ళ కంటి చూపు లేకపోతే ఆపరేషన్ చేపిస్తా, వాళ్ళకు కావాల్సిన మెడిసిన్ ఇప్పిస్తా, వాళ్ళకు కావాల్సిన కన్నద్దాలు ఇప్పిస్తా అని అంత ఆలోచించినటువంటి నాయకుడు ఈ దేశంలో దొరుకుతాడా? మనకు ఆలోచించండి మీరు. కాబట్టి నేను మీ మత్స్యకారులకు అందరికీ మీరు సంతోషంగా ఉండండి. ముఖ్యమంత్రి గారు ఇంకో గొప్ప కార్యక్రమం ఇచ్చాడు మనకు. మెంబర్షిప్ అందరికీ ఏమని చెప్పిండు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకందరికీ. రెండోది ఆ మెంబర్షిప్ కూడా వేరే కులాలకు కాదు, ఓన్లీ మత్స్యకారులకే. వేరే కులాలకు మెంబర్షిప్ ఇవ్వదు, దాని జీవో కూడా ఇచ్చింది. దాని హక్కు మీకు తప్ప ఎవరికి లేదు. రెండోది ఫెడరేషన్ చైర్మన్ వేస్తే పిట్టల రవీందర్ గారని చైర్మన్ వేసారు. అయితే ఇలా మనకు మత్స్యకారులల్లా గంగపుత్రులు ఒకవైపున ముదిరాజులు ఉంటారు. అందుకే మీ గంగపుత్రుల ముద్దు బిడ్డ దివిడి మల్లయ్య గారిని వైస్ చైర్మన్ వేసారు. ఎందుకంటే మన జాతిలో ఎవరి గౌరవం తగ్గదనేటువంటి ఆలోచనతోని వైస్ చైర్మన్ గా మరి వారిని ఏర్పాటు చేసి నేను ముదిరాజులని గంగపుత్రులతో సమన్వయ కమిటీ గడిచిన 2 సంవత్సరాల కింద కమిటీ వేసి 6 సార్లు వాళ్ళతో నేను కూర్చొని వాళ్ళనే చిన్న ఏ సమస్య ఉన్న పరిష్కారానికి ఒకవైపున ముదిరాజు నాయకులు, గంగపుత్ర నాయకులను పంపించిన. నేను జిల్లాలంతా మీ దగ్గర కూడా పంపించిన ఓసారి గొడవ అయితే. ఎందుకంటే మనం పెద్ద మనుషులం కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. మీకు ఆస్తి సముద్రం అంత ఆస్తి ఉంది, కొట్లాడుకునే దేనికి కొట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. సంతోషంగా మీ పిల్ల పాపలతోని, మీ కుటుంబాలతో సంతోషంగా ఉండండి. మీకు పెద్ద దిక్కుగా కేసీఆర్ గారు ఉన్నారు. మీకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది. మీకు గృహలక్ష్మి కార్యక్రమం వస్తుంది, పెన్షన్ కార్యక్రమాలు వస్తున్నాయి. మీకు అనేకమైనటువంటి కార్యక్రమాలు మీ గ్రామాలలో వస్తున్నటువంటిది మీకు అందరికీ తెలుసు. వేదిక మీదున్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా జిల్లాకే పెద్దన్న ఆర్టీసీ చైర్పర్సన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి, అట్లానే మా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు బిగాల గణేష్ గుప్తా అన్న గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు నీతు కిరణ్ గారు నిజామాబాద్ మేయర్ గారు, సోదరులు గర్పల్లి జెడ్పీటీసీ జగన్ గారు, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి నూడా చైర్పర్సన్ గారు సంజీవ్ రెడ్డి గారు, డిసిఎంఎస్ మోహన్ అన్న గారు, అట్లానే మన ప్రభాకర్ రెడ్డి అన్న గారు, శ్రీశైలం అక్క గారు, అందరూ వేదిక మీద ఉన్నటువంటి మొత్తం నిజామాబాద్ రూరల్ అర్బన్ మొత్తం కలిసిపోయి కూర్చున్నారు నాయకులు, స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మా సీనన్న గారు, తమ్ముడు నరేష్ గారు,
వేదిక మీద కూర్చున్న గౌరవనీయులు జిల్లా ప్రధానాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదర్ సిన్హా గారు, అట్లానే మత్స్య కార్మిక సంఘానికి సంబంధించి గంగపుత్ర సంఘానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి మొత్తం బాధ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అట్లనే మా అన్న వైస్ చైర్పర్సన్ గారు, స్టేట్ వైస్ చైర్పర్సన్ గారు వచ్చినారు, వారికి మరి వీరందరికీ మనందరం ఇక్కడ భూమి కూడడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మా అన్న మత్స్య కార్మిక శాఖ మంత్రివర్యులు, హైదరాబాద్లో ఫైర్ బ్రాండ్గా మేమందరం చెప్పుకుంటాము. మరి అటువంటి అన్న శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి నిజామాబాద్ జిల్లాలో స్వాగతం తెలియజేస్తూ ఉన్నామన్న. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. అనేకమైనటువంటి మా అందరికీ కూడా గిఫ్ట్లు పట్టుకొని వచ్చిండ్రు, మొత్తం మార్కెట్లు ఇస్తా అని చెప్తున్నారు, ఏది అడిగినా కూడా ఇస్తా అంటున్నారు. మీకు మరీ మరీ ధన్యవాదాలు. అయితే శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి నాకు ఒక మంచి జ్ఞాపకం ఉన్నది. నేను ఎప్పుడు అన్నకు కూడా చెప్పలేదు. ఎప్పుడంటే చిన్నప్పుడు మేము స్టాన్లీ స్కూల్ అన్న, నేను స్టాన్లీ స్కూల్కి పోయేటప్పుడు ఎప్పుడు హ్యాబిట్స్లో అన్న పోస్టర్ ఉంటుండే, తెలుగుదేశంలో ఉండే అప్పుడు అన్న. అయితే ఫస్ట్ టైము తెలుగుదేశంలో స్టేట్ యూత్ అధ్యక్షుడిగా వారు ఏర్పాడైన తర్వాత, అప్పటివరకు జనరల్గా పొలిటికల్ పార్టీలలో యూత్ అధ్యక్షులు అంటే పెద్దగా ఎవరు పట్టించుకుంటారు కాదు. కానీ తను ఒక పొలిటికల్ పార్టీకి యూత్ అధ్యక్షుడు అయినాక ఆ పదవికే వన్నె తీసుకొచ్చేంతగా ఆయన పనిచేసిండు. అనేక మందికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది నాయకులకు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు అన్న. ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట చెప్తూ ఉంటాడు, సార్ మాకు అవకాశం ఇచ్చిండ్రు, మేము ఇంకో 10 మంది నాయకులను తయారు చేసుకోవాలి. తెలంగాణలో ఎక్కడ బీసీ వర్గాలు ఉన్నా, ఎక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నా, వెనుకబడ్డ వర్గాలు ఉన్నా, వాళ్ళలోంచి నాయకత్వాన్ని తీసుకురావాలని నిరంతరం అన్న తపనపడి కృషి చేస్తూ ఉంటాడు. అటువంటి అన్న మా జిల్లా. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అరుణ్ పిళ్ళై అప్రూవర్ గా మారిన తర్వాత కవితను మరోసారి విచారణకు పిలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణ హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. అరుణ్ పిళ్ళై అప్రూవర్ గా మారిన తర్వాత కవితను మరోసారి విచారణకు పిలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత సంవత్సరం నుండి టీవీ సీరియల్ గా కొనసాగుతోందని పేర్కొన్నారు. తన న్యాయ నిపుణులతో చర్చిస్తానని చెప్పారు. ఇది వరకు హాజరైన సమయంలో పూర్తి స్థాయిలో సహకారాన్ని అధికారులకు అందించడం జరిగిందన్నారు. కాకపోతే అది రాజకీయ కక్షతో పంపించే నోటీస్ కాబట్టి మనం దానికి పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. మా పార్టీకి ఉండేటటువంటి లీగల్ టీమ్కి మనం ఇవ్వడం జరిగింది. ఆ లీగల్ టీమ్ ఎట్లా చెప్తే దాని ప్రకారం మనము మెదులుకోవడం జరుగుతుంది. సో ఇది పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. సంవత్సర కాలంగా టీవీ సీరియల్ లెక్క గుంజుతూనే ఉన్నారు దీన్ని. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, ఇట్ ఈస్ జస్ట్ పొలిటికల్. వీ విల్ టేక్ legal recourse. If you could speak in English on the ED notice. Well, I received a notice. We from the party legal cell, we have given it to the party legal cell. We will go by their advice, and we strongly believe that it is politically motivated because of the charged up environment in Telangana, upcoming elections. I think I got a notice, but unfortunate it is in the last 1 year there is investigation happening. I don't know how long it will happen. I don't think even 2G spread for so long, so it is unfortunate, but yet it is political and highly politically motivated. So people of Telangana will not take it seriously. We will, as a party, as responsible public representatives, we will seek legal recourse. We have given it to the party legal team, and we will go by their advice. Ma'am, waiting for the summons that is going to for the summons that you have been asked to appear before. Just like last time, are you going to be requesting that they come and to your residence and your house are going to be? I truly have no idea. You've seen my schedule in the last 5 days. The moment we received it, we gave it to the legal team. So whatever they advise, we will follow through that. आप जिस तरह से कह रही हैं कि मोदी के नोटिस आ गए हैं, लेकिन अगर हम बात करें राजनीति की तो कांग्रेस तो ये कह रही है कि धोनी की मिली भगत है, इसलिए मोदी जी नोटिस नहीं भेज रहे या फिर ईडी का नोटिस नहीं आ रहा है, तो आप कैसे देखते हैं? देखिए, हम सिंपल सी बात बोलते हैं, हम किसी से भी मिले नहीं है. हम मिले हैं तो तेलंगाना की जनता से और भारत की जनता से. अब दोनों नेशनल पार्टी जो कहलाती थी, उन दोनों का यही डर है कि केसीआर साहब को देश की जनता ज़्यादा चाहने लगी है. तेलंगाना की जनता तो ऐसे भी चाहती है, वापस सरकार में ला रही है. तो अलग अलग एलिगेशंस वो लगाएंगे.
लेकिन एंड ऑफ द डे वी आर नॉट एनीबडीज बी टीम, वी आर तेलंगाना पीपल्स एंड इंडियन पीपल्स ए टीम। गांधी जी से आपने नोटिस अप्रूवल टर्न हुआ है ये दिल्ली लिकर स्कैम में आपको समन आया है, तो इस पूरे प्रकरण को क्योंकि 3 लोग अप्रूवल टर्न हुए हैं तो कितनी मुश्किलें बढ़ सकती है आपकी? Brother, as I said, it looks like a TV serial, never-ending TV serial. So I have no idea what is happening with that. But end of the day, party legal team will advise us, and we will go through their advice. So it is not a big issue or a serious issue to be discussed. So It is a politically motivated summon. We will take a legal recourse on that. But ma'am, how do you see this? Because recently when recent summons were issued, you went to the Delhi, you appeared for the questioning, and even after coming out, you have stated that they made to sit me there, and you have made several comments attacking the BJP. And now again, it's a poll-bound state. You said polls are nearer. So how do you see this? Basically, will you be attending it? And one side BJP is attacking, one side Congress is attacking. They are claiming that you're a team of Congress. Congress saying that you're a team of BJP. So how do you see this, and why are you claiming that it's politically motivated? Okay. Ma'am, how do you see the timing of this summons? It's just coming at a time when the election campaign is at a crucial stage. Do you think this will affect PRS party if there is further development from the notice? Well, as I said, it is clearly politically motivated. From the beginning, I have been saying the same thing, and it has been the modus operandi of Bharatiya Janata Party in any poll-bound state. So now Telangana is going to polls. The modus operandi has taken, again kickbacking. So that is what we believe in, and we will certainly seek a legal recourse. We are a political party. We have a legal team, so we don't have to worry about it. But people will see through this kind of operation by the Bharatiya Janata Party, and people will certainly teach them a lesson. That is what I believe. Thank you so much. Jai Telangana. చెప్తే కదా ఇప్పటిదాకా ఇంగ్లీష్లో తెలుగులో లాయర్ ఎట్లా లేదు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో ఉమ్మడి బాల్కొండ అంతర పాఠశాల క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా పథకాన్ని ఎగురవేసి ప్రతిజ్ఞ చేయించారు. అంతర్ పాఠశాల క్రీడా పోటీలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆయా పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన పరేడ్ను తిలకించి వారి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులను సన్మానించారు. మంత్రి వేముల మాట్లాడుతూ విద్యార్థుల పరేడ్ గౌరవ వందనం ఇక్కడ ఉన్న వారిని మంత్రముగ్ధులను చేసిందని అన్నారు. తాను నిజామాబాద్ లో జెండా పండుగకు పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన దానికంటే ఇవాళ విద్యార్థుల గౌరవ వందనంతో రెట్టింపు సంతోషం కలిగిందన్నారు. ఉమ్మడి బాల్కొండ పాఠశాలల క్రీడా ప్రారంభోత్సవ వేడుకకు హాజరు అవ్వడం తాను 10వ తరగతి చదివినప్పటి రోజులు గుర్తు చేస్తున్నాయన్నారు. ఇదే వేదిక మీద తాను సంవత్సరం పాటు ప్రతిజ్ఞ చెప్పానని వాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. నాడు విద్యార్థిగా ప్లెడ్జ్ చదివిన ఈ వేదిక మీదనే ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా రాష్ట్ర మంత్రిగా ప్రసంగిస్తుండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలు, ప్రముఖులు, ఉన్నతులు అవుతారని, వీరే భావి భారత పౌరులని అన్నారు. చంద్రయాన్, నృత్యం, ఇతర కళా నైపుణ్యంతో వేడుక కన్నుల పండుగగా ఉందన్నారు. చిన్నారి సొంతంగా నేర్చుకుని నాట్యం చేయడం అద్భుతమని కొనియాడారు. క్రీడల్లో ఆడేవారు స్పోర్ట్స్ స్పిరిట్ తో ఉంటారని, అంటే గెలుపు ఓటమికి పొంగిపోవడం, కుంగిపోవడం ఉండవన్నారు. ఇదే స్ఫూర్తిని జీవితంలో కొనసాగించాలని సూచించారు. విద్యార్థులకు ఇంత చక్కటి ట్రైనింగ్ ఇచ్చిన పీఈటీలకు, ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యానికి మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో హిందీ దివస్ ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు పరీక్షలు నిర్వహించారు. సిరికొండ మండలం కిడ్స్ స్కూల్లో హిందీ దివస్ జరిపారు. ముందుగా పాఠశాల కరెస్పాండెంట్ జాకీర్ హుసేన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్ గా జరుపుకుంటామన్నారు. 1949న సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అప్పటి నుండి హిందీ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీ భాషను మాట్లాడుతారన్నారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన భాష హిందీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను హిందీ అక్షరాల ఆకారంలో కూర్చోబెట్టడం జరిగింది. ఇది పలువురిని ఆకర్షించుకుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మన హిందీ భాషను మన జాతీయ భాషగా ఎంపిక చేశారు కాబట్టి మనం సెప్టెంబర్ 10ని హిందీ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సీనన్న కోలుకోవాలని, ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని పూజలు చేశారు ఆయన అభిమానులు. పూజలు చేస్తున్న అనుచరులు ఆయనను చూసేందుకు హైదరాబాద్ పయనమయ్యారు. పార్టీలకు అతీతంగా పరామర్శలు చేశారు. హాస్పిటల్లోనే ఆయన తనయులు సంజయ్, అరవింద్లు ఉన్నారు. ఆరోగ్యంపై జిల్లా వాసులు ఆరా తీస్తున్నారు. రాజకీయ కురువృత్తులు పీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడం జిల్లా వాసుల్లో ఆందోళన కలిగిస్తుంది. శ్వాసకోశ సమస్యలతో ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సీనన్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. కొందరు నేరుగా హైదరాబాద్ లోని హాస్పిటల్ కి వెళ్లి ఆయనను చూసొస్తున్నారు. తన రాజకీయ గురువైన డిఎస్ ను ఆయన శిష్యురాలు మాజీ ఎమ్మెల్సీ, ఉమెన్స్ ఫైనాన్స్ స్టేట్ చైర్మన్ ఆకుల లలిత, ఆకుల రాఘవేందర్ తో కలిసి హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ నాయకత్వంలో నగర బీజేపీ నాయకులు హైదరాబాద్ వెళ్లి ఎంపీ అరవింద్ పరామర్శించి వచ్చారు. నిజామాబాద్ నగరానికి చెందిన మున్నూరు కాపు, పద్మశాలి, ఇతర కులాల కుల పెద్దలు, మైనారిటీ నాయకులు పరామర్శించి వస్తున్నారు. డిఎస్ రాజకీయ శిష్యులు ఆయనను చూసేందుకు హైదరాబాద్ పయనమవుతున్నారు. నగరంలోని పోచమ్మ గల్లీ దేవాలయంలో డిఎస్ కోలుకోవాలని డిఎస్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు దాత్రిక రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. డిఎస్ తనయులైన ధర్మపురి సంజయ్, ధర్మపురి అరవింద ద్వారా ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారు. డి శ్రీనివాస్ పెద్ద కొడుకు సంజయ్, చిన్న కొడుకు అరవింద్ తండ్రి దగ్గరే హాస్పిటల్లో ఉంటున్నారు. ఆయన తమ్ముడు సురేందర్ సైతం అన్న డిఎస్ వద్దే ఉన్నారు. టీపీసీసీ అగ్ర నాయకత్వం ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలుసుకుంటుంది. వచ్చే 4-5 రోజుల్లో ఏఐసీసీ సమావేశాలు హైదరాబాద్ లో జరగనున్న దృష్ట్యా డిఎస్ ఆరోగ్య పరిస్థితిని పార్టీ పెద్దలకు తెలిపినట్టు తెలిసింది. హస్తం అగ్రనేతలు డిఎస్ ను పరామర్శించే అవకాశం ఉంది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా డిఎస్ అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యలు, పక్షవాతం ఈ మధ్య ఆయనను బాధిస్తున్నాయి. దీంతో తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి వయస్సు పరంగా వచ్చే అనారోగ్యాలు తోడవుతున్నాయి. అందుకే ఆయన ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతున్నారు. చాలా మంది నాయకులు హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్దకే వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి వస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తనతో పంచుకుంటున్నారు. ఈ మధ్యనే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్వయంగా డిఎస్ ను కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే. తదుపరి తనకిష్టమైన గాంధీ భవన్ కు డిఎస్ వీల్ చైర్ లో వెళ్లిన విషయం విదితమే. గత ఎన్నికల సమయంలో చురుగ్గా ఉన్న డిఎస్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో తీవ్రంగా అనారోగ్యం పాలు కావడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో అన్న అని ఒకే ఒక వ్యక్తిని పిలుస్తారు. చిన్న పెద్ద ఏజ్తో సంబంధం లేకుండా అటువంటి వ్యక్తి రాజకీయ దురంధరుడు మరియు మా గురువర్యులు ధర్మపురి సీనన్న గారు ఈరోజు ఆయురారోగ్యంతో ఎప్పటిలాగా బయటకు వచ్చి మా మధ్యలో మరలా ఎప్పటిలాగా ఉండాలని చెప్పేసి స్థానిక పోచమ్మ గల్లీలోని ఇందూరు నగరంలో పోచమ్మ మందిర్లో అమ్మవారికి అర్చన అభిషేకం చేయించి అన్నగారికి ఆయురారోగ్యాలు బాగుండి ఎప్పటిలాగా బయటకు రావాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అన్నకు ఉండాలని చెప్పేసి ఈరోజు ధర్మపురి శ్రీనన్న గారి అభిమానులుగా ఈరోజు ఈ పోచమ్మ మందిర్లోకి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అదే అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్న అభిమానులందరం అన్నగారు బయటకు వచ్చి మా మధ్యలో ఎప్పటిలాగా ఉంటారని చెప్పి ఆశిస్తూ అమ్మవారి కృప ఎప్పుడు అన్న మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీ. స్వరాష్ట్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్య సంపద పెరిగిందని రాష్ట్ర మత్స్యశాఖ మరియు పశువర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 100% సబ్సిడీపై చేప పిల్లలను చెరువులో వదలడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో 50 లక్షల రూపాయలతో చేపల మార్కెట్ నిర్మాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్టీసీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నీలి విప్లవం విజయవంతమైందన్నారు. గత 50 ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్ ఏనాడు కూడా మత్స్య సంపదపై పట్టించుకునే పాపన పోలేదన్నారు. మత్స్యకారులు ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను సమృద్ధిగా వినియోగించుకోవాలని సూచించారు. రానున్న రోజులలో ప్రతి గ్రామంలో చేపల మార్కెట్లో ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని మత్స్యకారులకు సూచించారు. తద్వారా
కొనుగోలుదారులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. మత్స్యకారులు అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తోందని, దీని ద్వారా రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని తెలిపారు. చేపల విక్రయాల కోసం మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలను అందజేసినట్లు వివరించారు. అంతేకాకుండా పరిశుభ్రమైన వాతావరణంలో చేపలను విక్రయించుకోవడం వలన మత్స్యకారులు గిట్టుబాటు ధరను పొందే అవకాశం ఉంటుందనే ఆలోచనతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మార్కెట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో చేతి వృత్తుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలను, వారికి జీవిత బీమా, ప్రత్యేక సబ్సిడీలు, పనిముట్లు, పెన్షన్లను అందజేసి ఆదుకుంటుందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2016 నుండి 2023 వరకు 4,01,083 చేప పిల్లలను అందించడం జరిగిందన్నారు. 72 మత్స్య సహకార పరపతి సొసైటీలో 4,892 సభ్యులతో పనిచేస్తున్నాయని అన్నారు. మత్స్యకారులు పట్టిన చేపలో మరింత లాభాలు బాట పట్టేందుకు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు మండల కేంద్రంలో చేపల మార్కెట్ విక్రయ కేంద్రాలను ప్రభుత్వం ప్రోత్సహించి నిర్మిస్తోందన్నారు. డిష్పల్లి మండల కేంద్రంలో 50 లక్షల రూపాయలతో ఇక్కడ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో చేపల విక్రయం కేంద్రం నిర్మాణం జరుపుతోందని చెప్పారు. బీసీలకు, గంగపుత్రులకు, ముదిరాజులకు, పద్మశాలీలకు చేతన అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అందరూ దీవించాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పశు సంవర్ధక శాఖ కమిషనర్, పంచాయతీరాజ్ అధికారులు, ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్, నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి, డిచ్పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్, కొండ కృష్ణ, దాసరి లక్ష్మీ నరసయ్య, బీఆర్ఎస్ పార్టీ యూత్ కమిటీ అధ్యక్షుడు ఆమీర్, దళిత బంధు అధ్యక్షులు నీరడి పద్మారావు, గిరిజన నాయకులు అంబర్ సింగ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, డిచ్పల్లి మండల గంగపుత్ర సైకిళ్ళ మీదనో మోటార్ సైకిల్ మీదనో ఎక్కడన్నా అమ్మాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. అదే ఇటువంటి మంచి మార్కెట్లో మరి అమ్మడం అంటే కొనే వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మార్కెట్లు ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం మరి ఈరోజు మనం ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం. రెండోది నిజామాబాద్లో కూడా చేస్తున్నాం. అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఈరోజు సంపద పెరిగింది. ఈ యొక్క నిజామాబాద్ రూరలే తీసుకోండి, 280 చెరువులు ఉన్నాయి, 72 సొసైటీలు ఉన్నాయి, 4,983 మంది మెంబర్స్ ఉన్నారు మీ దగ్గర. నేను గోవర్ధన్ నాకు చెప్తున్నా, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఇస్తున్నాం. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే మత్స్యకారులు అంటే సంఘాల దగ్గర కూర్చొని నా వాటా ఎంత, నేనెంత అనేటువంటి పరిస్థితి రావద్దు. మీ హక్కుగా రావాలి. అందుకే మిమ్మల్ని అందరినీ మెంబర్లుగా చేర్చాలనేదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నాం, ఒక 4 లక్షలు. మా అక్క చెల్లెలను కూడా ప్రోత్సహిస్తున్నాం. పెద్ద ఎత్తున మహిళా సంఘాలను ప్రోత్సాహం చేస్తున్నాం. ట్రైనింగ్లు కూడా ఇస్తున్నాం. మన దగ్గర మిరుగం వచ్చిందంటే చేపలు తింటారు. మిరుగం ఎవరైనా కానీ ఆ మిరుగం రోజు చేపలు తింటారు. కాబట్టి ఇవాళ రేపు ఇళ్ళల్లో వండుకొని తినాలంటే కొంత పని టైం అంటే పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొన్ననే చేపల పండుగ అని పెట్టినాం. 3 రోజులు అన్ని జిల్లాలలో పెట్టినాం. మా అక్క చెల్లెలు మంచిగా చేప బిర్యానీ చేసిర్రు, చేపలు ఫ్రై చేసిర్రు, రొయ్యలు ఫ్రై చేసిర్రు. బాగున్నాయి, లాభాలు కూడా బాగున్నాయి. ఇది ఎల్లకాలం కొనసాగాలని కూడా కోరుకుంటూ అది కూడా చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, శాసనసభలో అసెంబ్లీలో మన గురించి మాట్లాడాడు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ చేపలు ఇవ్వాలని చెప్పి, అందుకే అన్ని చెరువులలో చేప పిల్లలు ఇస్తున్నాం. దీంతో పాటు మీకు మంచి సంపద రావాలి, మీ కుటుంబం ఆర్థికంగా బలపడాలి, తద్వారా మీ పిల్లలు కూడా సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. రాకముందు ఎట్లా ఉండే, రాకముందు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతంలో తెలంగాణ రాకముందు చెరువులను దళారులు కబ్జా చేసుకొని మరి ఎవరైతే వృత్తిలో ఉన్నటువంటి మత్స్యకారులరో వాళ్ళ నోటి దాకా వచ్చినటువంటి సంపదను వాళ్ళు వేసుకొని పోతుంది ఆంధ్రకు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వృత్తులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు 100% సబ్సిడీతో మరి మన కాన్సెన్స్ ఇప్పటి వరకు 2016 నుంచి 23 వరకు
దాదాపుగా మరి 4,64,90,91,000 చెప్పి పిల్లల్ని 100% సబ్సిడీతో అన్ని చెరువులు వేయడం జరిగింది. దాన్ని మేము కూడా పాల్గొన్నామని. మరి దానివల్ల ఇవాళ వాటి పెంచడమే కాదు, పెంచుతూనే దాదాపుగా మన దగ్గర ఒక 591 టీవీఎస్ ఎక్సెల్ మరి వెహికల్ కూడా ఇచ్చాం మీకు. దాంతో భాగంగా 36 లగేజ్ ఆటోలు కూడా ఇచ్చాం మీకు. గతంలో అయితే ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది మనం ఆలోచించాలా. మరి ఈరోజు బాలాంగర్ కానీ, తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, రాష్ట్ర వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కళ్ళతోటి. ఇంత ఆర్థికంగా ఎదుగా పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు. గతంలో మన పరిస్థితి ఎట్లా ఉండే, మరి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉంది. అప్పటి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండే. గ్రామంలో తిరుగుతూ ఉంటే కూడా మత్స్యకారుల పరిస్థితి అధ్వానంగా ఉండే. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పని వల్ల, వారు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ వల్ల, మరి దానికి తోడుగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క మరి సీనియారిటీ, వారి యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల, వారు ఇచ్చిన ఆదేశం ఉన్నా దాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తూ రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాలు బాగు చేసినటువంటి వ్యక్తి మన శ్రీనివాస్ యాదవ్. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అరెస్టును ఖండించారు. ఇందుకు నిరసనగా నవీపేట్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీజేపీ నాయకులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేపట్టిన దీక్షను భగ్నం చేయడంతో పాటు ఆయన అరెస్టును నిరసిస్తూ నవీపేట్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యపై పోరాటానికై అనుమతులు పొంది శాంతియుతంగా దీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అని అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే హామీ ఇచ్చిన కేసీఆర్ హామీలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. 57 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తా అని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. దళితులకు దళిత బంధు ఇస్తా అని బీఆర్ఎస్ నాయకులకు దళిత బంధు ఇచ్చారని మండిపడ్డారు. ప్రతి దళితుడికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తెలంగాణలో రామరాజ్యం వస్తుంది అని, బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని హామీలు నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సరీన్, ప్రధాన కార్యదర్శులు బందెల ఆనంద్, రామకృష్ణ, రాజేందర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ బాలగంగాధర్, కాంతం రెడ్డి, సీనియర్ నాయకులు మువ్వ నాగేశ్వరరావు, నారాయణరెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, గంగాధర్, బీజేవైఎం ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద 24 గంటల దీక్ష, నిరుద్యోగ యువత కోసం దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో అక్రమంగా అరెస్టు చేసి పార్టీ ఆఫీసుకు తరలించడం జరిగింది. ముందుగానే ప్రకటించి శాంతియుతంగా 24 గంటలు దీక్ష చేస్తామని ముందుగానే ప్రకటించినప్పటికీ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా దీక్ష చేస్తున్న సందర్భంలో అరెస్టు చేయడం మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది, ప్రతిపక్షాల పార్టీలకు ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి ముఖ్యమంత్రి హయాంలో ఎవరి నిరసనలు చేసినా, దీక్షలు చేసినా, ధర్నాలు చేసినా పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసు రాజ్యంతో అక్రమంగా అరెస్ట్ చేయిస్తూ ఉన్నారు. మీరు 13 సంవత్సరాలు ఉద్యమం చేసిండ్రు. మీ ఉద్యమం సమయంలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం పార్టీలు కానీ మిమ్మల్ని అణచివేసినట్టయితే మీరు ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చేవాళ్ళే కాదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కానీ ధర్నాలు కానీ, దీక్షలు కానీ, నిరసనలు కానీ తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మీరు ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మీరు ఏదైతే వాగ్దానం చేసినారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి నిరుద్యోగ యువకులందరూ కూడా దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే రకంగా మిమ్మల్ని చూసినట్టయితే మీ ఎన్నికల వాగ్దానాల్లో అన్ని వర్గాల వారిని మోసం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు, మీరు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. కేవలం మీ పార్టీ నాయకులకు తప్ప ఏ పేద దళితులకు కూడా 10 లక్షల రూపాయలు రానటువంటి పరిస్థితి ఒకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదే రకంగా 57 సంవత్సరాలకే మీరు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. 57 సంవత్సరాలు నిండి ఇప్పుడు 5 సంవత్సరాలు అయినప్పటికీ పెన్షన్లు రాక అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
మహిళలను మోసం చేసినారు, యువకులను మోసం చేసినారు, దళితులను మోసం చేసినారు, బీసీ బంధు పేరుతోటి బీసీలను మోసం చేసినారు. రాష్ట్రంలో జీవించేటువంటి ప్రజలందరినీ కూడా మీరు మోసం చేస్తున్నటువంటి తరుణంలో మీ మోసాలను అరికట్టడానికి, మీ మోసాలను ఎలుగెత్తి చూపడానికి, మీ మోసాలను ఎత్తి చూపుతున్నటువంటి సందర్భంలో ధర్నాలు చేసినా, దీక్షలు చేసినా, నందిపేట మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 7% లేని అగ్ర కులాల పార్టీలకు అధికారం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ ఎదురుగా ఓట్ హమారా, రాజ్ తుమారా, నై చలేగా అంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకో చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జిల్లా అధ్యక్షులు సుమన్ మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధినాయకులు విశారదన్ పిలుపు మేరకు రాజకీయ పార్టీలలో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఖండిస్తూ ఈ రోజు నందిపేట మండల కేంద్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దిష్టి బొమ్మలను దహనం చేయడం జరిగిందని, 93% గల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను 7% గల అగ్రవర్ణాలు ఎన్నో ఏళ్లుగా అణచివేస్తూ ఆ అమాయక ప్రజల ఓట్లతోనే, వారి శక్తితోనే అధిష్టాన పీఠాల్ని అనుభవిస్తున్నారని, 7% గల అగ్రవర్ణాలు 7 పార్టీల అగ్ర నాయకత్వం వహించడం ఏంటని ప్రశ్నిస్తూ అన్ని పార్టీలలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ నాయకత్వాన్ని అప్పచెప్పాలనే ప్రధాన డిమాండ్తో ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రేమ్ కుమార్ మైపాల్, మండల అధ్యక్షులు శ్రీకాంత్, ప్రచార కమిటీ సభ్యులు భూమేష్, బద్రి, సాగర్, అజయ్, నరేష్, మనోజ్, సురేష్, లవన్, రాకేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. 93% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అమాయక ప్రజల్ని వాళ్ళ ఓట్లతోటి, వాళ్ళ శక్తితోటి మోసం చేసుకుంటూ వాళ్ళకు నాయకత్వాన్ని ఇవ్వకుండా చేస్తున్న అగ్రకుల పార్టీల వైఖరికి నిరసనగా, వ్యతిరేకంగా ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల దిష్టిబొమ్మ దాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నందిపేట మండల కేంద్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ముఖ్య డిమాండ్ ఏంటి అని అంటే 7% లేని అగ్రకులాలు 7 రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించడం ఏంది, 93% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఆ అగ్రకుల నాయకత్వాన్ని, అధినాయకత్వాన్ని ఒప్పచెప్పాలనే ప్రధాన డిమాండ్ తోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు నందిపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి ఘన స్వాగతం పలుకుదామన్నారు. కాంగ్రెస్ భవన్ నందు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ వేణు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ అబ్జర్వర్ బిఎం నాగరాజు ఆధ్వర్యంలో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు నిజామాబాద్ నుండి జన సమీకరణ గురించి ప్రణాళిక చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే టికెట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులతో సమావేశమై జన సమీకరణకు కావలసిన వాహనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. పెద్దలు కర్ణాటక రాష్ట్ర సిలుగుప్ప నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు గారి ఆదేశాల మేరకు గత 3 రోజులుగా ఆర్మూర్, అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఈ నెల 11న జరిగే విజయవేరి సభకు సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆ సన్నాహక సమావేశాల ద్వారా ప్రజలను భారీగా తరలించి సోనియా గాంధీ గారికి సభను విజయవంతం చేయాలనేది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే 3 నియోజకవర్గాలు అయిపోయినాయి. ఈరోజు నాగరాజు గారి ఆదేశాల మేరకు ఈ వేదిక మీద ఉన్నటువంటి పిసిసి ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ గారు, అదేవిధంగా సోదరుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవన్ గారు, అదేవిధంగా రత్నాకర్ గారు, లింగన్న గారు, అదేవిధంగా ఈసాబాయి, గంగారెడ్డి, వేణురాజు, అష్రఫ్, గౌతమ్, మిగతా సోదరులందరూ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, జిల్లా నాయకులకు ఈ సందర్భంగా మరొకసారి పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే 17వ తేదీ 3 గంటల లోపు తుక్కుగూడలో నిర్వహించే విజయవేరి సభకు హాజరు కావాలి.
మండలాధ్యక్షులు విధిగా మీ మండలాల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో ఏ విధంగా జన సమీకరణ చేస్తున్నామనే విషయాన్ని మీరు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ జన సమీకరణకు సంబంధించినంత వరకు ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఆ జన సమీకరణకు మీకు సహకరిస్తారు. మండల ప్రజలకు ఇది గమనించాలా. అప్లికేషన్ పెట్టినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు మీకు వాహనాలు సమకూర్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నాగరాజు గారి సమక్షంలో అన్ని నియోజకవర్గాల్లో అందరు నాయకులతోటి కూడా బిఎం నాగరాజు గారు మాట్లాడి సమావేశానికి వెళ్ళే ప్రజలకు కార్యకర్తల యొక్క అవసరాలకు ఎంత అవసరం ఉంటే అన్ని వెహికల్స్ ఏర్పాటు చేయడానికి అప్లికెంట్స్ ఉన్నటువంటి అందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఆ విషయం పైన మీకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు 5గురిని పరిశీలకులకు కూడా వేసారు. బాలకొండకు అన్నయ్య గౌడ్ గారిని, ఆర్మూర్కు రాంగోపాల్ గారిని, గోదన్కు శేఖర్ గౌడ్ గారిని, రూరల్కు ఈసాబాయిని, నిజామాబాద్ అర్బన్కు బాలరాజు గారిని హైదరాబాద్. ఈ విధంగా పరిశీలకులు వేసారు. ఆ పరిశీలకులు మీతో కోఆర్డినేట్ చేసుకుంటారు. మీకు వెహికల్స్ సంబంధించిన ఏ నాయకుడు ఎన్ని వెహికల్స్ పెడతారు అనేది అబ్జర్వర్ గారు కోఆర్డినేటర్స్కు అందించడం జరుగుతుంది. దాని ద్వారా మండల పేట అందరూ కూడా మీకు మీ మండల గ్రూప్లో ఈ కోఆర్డినేటర్ల యొక్క నెంబర్లను కూడా మీకు పంపించడం జరుగుతుంది. అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తుంటే దీన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. వీరికి ఐద్వా మద్దతు తెలిపారు. ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షులు అనిత మాట్లాడుతూ నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, 60 ఏళ్లకే రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1,00,000 కాకుండా టీచర్లకు 10 లక్షలు, ఆయాలకు 5 లక్షలు ఇవ్వాలని, అలాగే పని ఒత్తిడి వేధింపులు ఆపాలని, లేదంటే గతంలో చంద్రబాబు నాయుడికి అంగన్వాడీలో ఏ రకమైన గుణపాఠం చెప్పారో ప్రస్తుతం ఉన్న సీఎం కేసీఆర్ కి కూడా అదే రకమైన బుద్ధి చెబుతారని, అందుకు పూర్తి మద్దతుగా ఐద్వా మహిళా సంఘం నిలబడుతోందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా ఐద్వా జిల్లా నాయకులు రజియా, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి 4వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది అంగన్వాడీ కార్యకర్తలది. కాబట్టి గతంలో కూడా అనేక సమ్మెలు, అనేక ధర్నాలు చేస్తే తప్ప వాళ్ళ హక్కులను సాధించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఏదైతే రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్కి సంబంధించి ₹1,00,000 ప్రకటించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారికి కనీసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అట్లాగే ఆయాలకు సంబంధించి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఏదైతే వాళ్ళ వేతనానికి సంబంధించి 26,000 రూపాయల డిమాండ్ ఉందో అది న్యాయమైన డిమాండే. కాబట్టి దాన్ని కూడా అమలుపరచాలి. 60 సంవత్సరాలకు రిటైర్మెంట్, 57 సంవత్సరాలకు రిటైర్మెంట్ అని చెప్పేసి ప్రభుత్వమే ఒక దిక్కు ప్రకటనలు చేస్తూ ఉంటుంది. లక్షల రూపాయల జీతాలు తీసుకున్న వారికేమో 57 సంవత్సరాలు, 58, 60 సంవత్సరాలు పెట్టి తక్కువ జీతంలో పని చేస్తున్న వారికేమో 65 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. వారి న్యాయమైన డిమాండ్లను అమలు జరపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నత చదువులను అభ్యసించి మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్న ఆకాంక్షను బీఆర్ఎస్ ప్రభుత్వం అనగదొక్కిందని అన్నారు. ఉన్నత చదువులను అభ్యసించిన వారి ఆశలను అడియాసలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని బీజేపీ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసిన తీరును నిరసిస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు. కేంద్ర పర్యాటక శాఖ మార్చిలో తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నిరుద్యోగ దీక్షను భగ్నం చేసిన తీరును నిరసిస్తూ ఎడపల్లి మండల బీజేపీ పార్టీ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు. తాము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన అనంతరం ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేసి నిరుద్యోగ యువతలను నయవంచనకు గురి చేసిన బీఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకు దీక్ష చేపట్టారని, శాంతియుతంగా
దీక్ష చేపట్టిన తమ నాయకుడిని అర్ధాంతరంగా దీక్షను విరమింపజేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి దీక్షను భగ్నం చేసే తీరును బీఆర్ఎస్ ప్రభుత్వ అహంకారానికి అద్దం పడుతోందని అన్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గురువారం సాటాపూర్ గేట్ చౌరస్తా వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు బీజేపీ పార్టీ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి సాటాపూర్ గేట్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ పిల్లలను ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు వారి తల్లిదండ్రులు కన్న కలలపై మట్టి పోసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతులకు ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేస్తూ చేపట్టిన దీక్షలో ఎక్కడ తమ డొల్లతనం బయటపడుతుందోనని భయపడిన ప్రభుత్వం తమ నాయకుడిపై పోలీస్ ఫోర్స్ ను ఉపయోగించి దీక్షను భగ్నం చేయాలని కుట్ర పన్నిందని అన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిరుద్యోగ యువతలను పట్టించుకున్న పాపన బీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని అందజేస్తామని నమ్మబలికి వారికి మొండిచేయి చూపిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, నిరుద్యోగ యువత సైతం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారని వడ్డీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ పార్టీని గెలిపించేందుకు సంసిద్ధంగా ఉన్నారని మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ వడ్డేపల్లి సర్పంచ్ కురేల శ్రీధర్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కోళ్ల ఇంద్రకరణ్, పార్టీ శ్రేణులు మల్లెపూల శ్రీనివాస్, సూర్యకిరణ్, సృజన్, ప్రేమ్, సాయితో పాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి 24 గంటల దీక్ష చేస్తున్నటువంటి సందర్భంగా శాంతియుతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీక్ష చేసే సందర్భంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అనావశ్యంగా కొట్టుకుంటూ పార్టీ ఆఫీస్లో తీసుకెళ్లి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మా పార్టీ నాయకులందరూ కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా ఎవరైనా కానీ ధర్నాలు చేసినా, నిరసనలు తెలియజేసినా అక్రమంగా అరెస్టు చేయడం పరిపాటమైంది. పోలీసులు కూడా గృహ నిర్బంధాలు చేయడము, బీజేపీ కార్యకర్తలు ఇళ్లలోకి వెళ్ళి బయటకు రానియకుండా చేయడము, ఇది ప్రజాస్వామ్యాన్ని అండగదెప్పుతూ ఉన్నారు. మనకున్నటువంటి డెమోక్రసీలో, మనకున్నటువంటి ఫెడరల్ వ్యవస్థలో ఇటువంటి నిరసనలు, ధర్నాలు ప్రభుత్వం మీద చేసుకోవడానికి మనకు హక్కు ఉంది. గతంలో ఏ ప్రభుత్వాలన్నా ప్రతిపక్షాలు కూడా నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇదే మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు 2001 నుంచి 2014 దాకా 13 సంవత్సరాలు నేను ఉద్యమం నడిపించినాను అంటూ ఉన్నారు. మళ్ళీ ఆనాడున్న ప్రభుత్వాలు ఇదే రకంగా నిర్బంధంగా దొక్కినట్లయితే, ఇదే రకంగా మిమ్మల్ని అణగదొక్కినట్టయితే మీరు ఏ రకంగా ధర్నాలు చేసేవాళ్ళు, నిరసన చేసేవాళ్ళు, ఏ రకంగా మిలీనం మార్పులు చేసేవాళ్ళని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకు మీరు ఏదైతే వృత్తి అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. ఇంటికొక ఉద్యోగం అన్నారు. ఏమైంది మీ యొక్క ఇంటికొక ఉద్యోగం అని చెప్పేసి అన్ని రకాలుగా ఈరోజు యువతను మోసం చేస్తూ ఉన్నారు. దళితులను మోసం చేసారు, మహిళలను మోసం చేస్తూ ఉన్నారు, వృద్ధులను మోసం చేస్తూ ఉన్నారు. 57 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళను మోసం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల వారిని మోసం చేసుకుంటూ మీ మోసపూరితమైన హామీలను నిలబెట్టకుండా, ప్రజలకు న్యాయం చేయకుండా, రైతులకు రుణమాఫీ అని చెప్పారు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రైతుల అకౌంట్లలో వేస్తా ఉన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో శిశు సంక్షేమ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల నుండి సమ్మెలో ధర్నాలు చేసినా కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించకపోగా మా యొక్క అంగన్వాడీ కేంద్రాలలో అధికారులు తాళాలు పగలగొట్టి మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని వాపోయారు. అంగన్వాడీ కేంద్రాలలో 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా మాకు ఇప్పటి వరకు పర్మినెంట్ చేయక సరిపోయే జీతం లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. సమస్యలు తీరుతాయని అనుకుంటే ఉద్యమాలు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేసినా కూడా కనబడటం లేదా అని ప్రశ్నించారు. కలిపి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ రోజుకు 4వ రోజు అవుతుంది నిరవధిక సమ్మె చేయబట్టి. ఇప్పటి వరకు ప్రభుత్వము వచ్చి మీ కష్టాలేంటి, మీ సమస్యలు ఏంటి, డిమాండ్స్ ఏంటి అని అడిగింది లేదు.
అడగకపోగా మా సెంటర్ల తాళాలను మా ఐసిడిఎస్ అధికారులతో పాటు ఇంకా మున్సిపల్ అధికారులు కలిసి దౌర్జన్యంగా తాళాలు వగలగొట్టి మా సెంటర్లలో చొరబడి ఏం చేసిండ్రో తెలియదు. ఇప్పుడు స్టాక్ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, మీ మీద కేసులు పెడతామని ఉల్టా మా మీద మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటినీ మేము ఈ మీడియా ముఖంగా ఖండిస్తున్నాం. మా టీచర్ల మీద ఎవరి మీదన్నా స్టాకు తక్కువ ఉంది, ఎక్కువ ఉంది అని కేసులు పెడితే మాత్రం ఊరుకునేది లేదు. ఏ అధికారి కానీ ఎవరినైనా కూడా వదిలిపెట్టాం మేము అని ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము. మా టీచర్ల మీద ఎవ్వరు కానీ ఎక్కడ కానీ స్టాక్ గురించి తక్కువ ఉంది, ఎక్కువ ఉంది అని అంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు. మాకు చెప్పి మేము ఉన్నప్పుడు మీరు సెంటర్లో చొరబడి ఏముంది అని అడిగుంటే మేము అన్నీ బుక్ బ్యాలెన్స్ ప్రకారం ఇచ్చేవాళ్ళము. కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు దౌర్జన్యంగా రాత్రిపూట కూడా వెళ్ళి తాళాలు పగలగొట్టిండ్రు. ఇది మేము మీడియా ముఖంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వారు ఇప్పటికన్నా దిగివచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మె ఈ రోజుకి 4వ రోజు చేరుకోవడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటున్నాం, మాకొచ్చే సౌకర్యాలు కల్పించమంటున్నాం. అది పట్టించుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరితో మా సెంటర్ల తాళాలు పగలగొట్టడము, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ లేకుండా తాళాలు మొత్తం పగలగొట్టి మా పైన దొంగలుగా ముద్రలు వేయడము ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగొస్తే సంతోషిస్తాం, లేదంటే ప్రభుత్వం సత్తా చూసే వరకు మేము ఈ సమ్మె విరమించేది లేదు. మేమేది కూడా అన్యాయంగా అడగడం లేదు. 25 సంవత్సరాలు అవుతుంది మేము ఈ జాబ్లో జాయిన్ అయ్యి. అయ్యా మాకు ఓపిక అయితే లేదు, మేము దిగిపోతాము, మాకు రిటైర్మెంట్ కల్పించు అంటే మాకు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే 65 సంవత్సరాలు వచ్చే వరకు పనిచేయాలట. చేసిన తర్వాత మాకు ఆసరా పెన్షన్ ఇస్తాడట. ఇది ఎక్కడి న్యాయము? ఇది న్యాయంగా ఉందా అని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఒకటే ప్రశ్న మేము వేయదలుచుకున్నది, గ్రామాలలో ఉండే మహిళలకు కూడా 57 సంవత్సరాలు పూర్తి కాగానే ఆసరా పెన్షన్ ఇస్తున్నాడు. మేము ఉద్యోగంలో ఉండి ప్రభుత్వానికి ఇన్ని సేవలు అందించి ప్రభుత్వం గెలవాలన్నా ఓడాలన్నా సారథిగా నిలబడ్డ మమ్మల్ని టీచర్స్ అండ్ హెల్పర్స్ ఈరోజు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుంచి 4వ రోజు సమ్మెకు కూర్చున్నాము. నిన్నటి వరకు మండలాల వారీగా చేసినాము. ఈరోజు మా ప్రాజెక్టు ముందు సమ్మె చేస్తున్నాము. మా డిమాండ్స్ ఏమైతే ఇచ్చినామో ఆ డిమాండ్స్ అన్ని పరిష్కరించే వరకు మా సమ్మె ఆపలేము. మా డిమాండ్స్ అన్ని పరిష్కరించడానికి చర్చలకు పిలిచేంత వరకు మా సమ్మె ఇట్లనే నిరవధిక సమ్మెగా పాల్గొంటాం అందరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.